ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన సమయం, ప్రతిదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మత్తయి సువార్త 27 అధ్యాయం 54 వచనంలో, ఈయన నిజముగా దేవుని కుమారుడని రోమా శతాధిపతి ఒప్పుకున్నాడు. ఇతని పేరు బెన్నీ శ్యామ్. సిలువ దగ్గర ఉన్నాడు, చూస్తున్నాడంతా. ఈయన నాయకత్వంలోనే కొట్టడం కానీ, ఏడవటం కానీ, లాక్కురాటం కానీ, హింసంతా కానీ, సిలువేయటం కానీ మొత్తం చూశాడు. మొత్తం చూసి ఈ బెన్నీ శ్యామ్ అనే ఆయన శతాధిపతి, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. ఆయన రక్షించబడ్డాడు. అంత మాత్రమే కాదు, అప్పుడు ప్రభువారు సిలువైన రోజున యెరూషలేములో పోలీస్ ఎస్పీగా మార్కస్ అనే ఆయన, మార్షియస్ అనే అతను ఉన్నాడు. అతను కూడా ఆ దినాల్లో అతను కూడా ప్రభువారిని దేవుడిగా ఒప్పుకున్నాడు. ఈ సత్యం 1867లో సెయింట్ సోఫియా మార్కస్ ఓల్డ్ చర్చి ఆల్టర్ కింద తవ్వకాలు జరిగితే అందులో ఒక పెట్టి దొరికింది. ఆ పెట్టిలో ఈ డాక్యుమెంట్ రాయబడి ఉంది, శామ్ బెన్నీ గురించి, మార్కస్ గురించి. వారు ప్రభునందు దగ్గరుండి చూసి హింస వారి చేతుల మీదుగా జరిగించినా కానీ ఎవరో తెలుసుకున్నారు. మనం ప్రభువుని హింసించిన వారంగా ఉన్నా, ప్రభువును బాధపెట్టిన వారంగా ఉన్నా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వారంగా ఉన్నా, తేటగా ఆయన వైపు చూస్తే ఆయన నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకుంటాం. మనుషులంగా తెలివి తక్కువతనంతో పొరపాటు పడతాం, గ్రహించుకోలేము. ప్రభువుని గ్రహించుకోవడం అంత తేలికైన పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని గురించి మనకు బోధిస్తే తప్ప మనకేం తెలియదు. దేవుని గురించి ప్రభు యేసుక్రీస్తు వారు బోధిస్తే తప్ప మనకేం తెలియదు. అసలు దేవుని గురించి తెలియటం అనేది మనకు చాలా ఏమీ తెలీదు. మీరు నమ్మండి, ప్రభువు మనకి ఏమైనా బోధిస్తే తప్ప, ప్రభువుని గురించి ఆత్మదేవుడు బోధిస్తే తప్ప మన తెలివి తక్కువ తన మీద ఆధారపడబాకండి. యేసు ప్రభు వారిని తేటగా చూడటానికి ప్రయత్నం చేయండి. వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవాన్ని కనుగొనండి. ఆ జీవముతో ఈ దినం జయ జీవితంలో ఆత్మదేవుడు మనల్ని నడిపించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.